నమస్కారం. ప్రస్తుతం ప్రకృతి పండుగ నడుస్తోంది. ఆలస్యానికి క్షమించండి, ఎందుకంటే సాంకేతికపరమైన ఇబ్బందులు ఎప్పుడైనా ఎదురవుతూనే ఉంటాయి. సో అలాంటిది ఒక చిన్న విరామం లాంటిది జరిగింది. ఈరోజు అమ్మవారికి బోనాల పండుగ. సికింద్రాబాద్ మహంకాళి, ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాల పండుగ వైభవంగా జరుగుతోంది. అయితే ఇది ప్రతి ఏటా జరిగే విషయమే. కానీ ఈ రోజున మన స్టూడియోలో ఒక ప్రత్యేకమైన అంశం మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఒక ఉద్యమకారిణిగా, ఉద్యమ గాయనిగా, రచయిత్రిగా ఎన్నో రకాల ప్రత్యేకతలను సంతరించుకున్న ఆ వ్యక్తి ఇప్పుడు ప్రకృతితో మమేకమై, ప్రకృతిని పూజిస్తూ, ప్రకృతిని ప్రేమిస్తూ తన జీవితాన్ని ఒక అందరికీ ఆదర్శప్రాయంగా తీసుకుని వెళ్తున్నారు. ఆవిడ పేరు జలజ. తెలంగాణ ఉద్యమంలో, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఆవిడది ఒక ప్రముఖ పాత్ర. అలాంటి ఒక ప్రత్యేకమైన వ్యక్తిని ఈరోజు మీకు పరిచయం చేయడంలో ఒక సందర్భం కూడా ఉంది. ఏంటి అనంటే, ఈ బోనాల పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వాలకి 2 సార్లు అధికారికంగా గీతాన్ని రచించి ఇచ్చిన రచయిత్రి ఆవిడని ఈ రోజున సముచితంగా మీ ముందుకు తీసుకురావడం నా బాధ్యతగా భావిస్తూ ఆవిడని పరిచయం చేస్తున్నాను. జలజ గారు నమస్తే. 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 ఎలా స్టార్ట్ అయింది మీ ప్రయాణం? నా ప్రయాణం పాటతో, ప్రజలతో, ప్రకృతితో మొదలైన ప్రయాణం. అది ఇప్పటి వరకు కొనసాగుతుంది. పాట అంటే, ప్రకృతి అంటే నాకు చాలా ప్రాణం. కాబట్టి పాటతో, ప్రకృతితో నా ప్రయాణం ఇంకా సాగుతుంది. అలాగే సాగాలని, అందరూ నన్ను దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ముఖ్యంగా ఉజ్జయిని మహంకాళి జాతర సందర్భంగా మీ అందరికీ, ప్రేక్షకులకి, భక్తులకి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే జలజ గారు, మీరు పాట గత ప్రభుత్వంలోనూ రాశారు, ఇప్పటి ప్రభుత్వంలోనూ ఒక పాట రాశారు కదా. శుభకరంగా ఆ పాటతో ఈరోజు మన కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. ఒక్కసారి ఆ గీతాన్ని వినిపిస్తారా? గతంలో రాసినటువంటి పాట, తర్వాత మనకు ఇప్పుడు రాసినటువంటి బోనాల పాట మీ ముందుకు. ఆషాఢ మాసం వచ్చే అమ్మవారి జాతర వచ్చే, ఆషాఢ మాసం వచ్చే అమ్మవారి జాతర వచ్చే. ఏమొచ్చింది? తొలకరి జల్లులొచ్చే, పుడమి తల్లి పులకరించే. తొలకరి జల్లులొచ్చి, పుడమి తల్లి పులకరించే. అమ్మా మమ్ములను సల్లగా చూడమ్మో మంకాలి, పాడి పంటలనియవమ్మో మంకాలి. మమ్ములను సల్లగా చూడమ్మో మంకాలి, పాడి పంటలనియవమ్మో మంకాలి. పుట్టింటికి అమ్మొచ్చే, పూజలు చేద్దాము రండి. అంటే ఈ మాసంలో అమ్మవారు మన ఇంటికి వస్తుంది, మనల్ని ఆశీర్వదించి వెళ్తుంది. మనము భోజనం, మనకు కుండలో మనం ఏం చేస్తామంటే పరమాన్నం వండి పెడతాం. ఆ పరమాన్నం నైవేద్యంగా పెడతాం. అమ్మ మనకి భోజనం ఇవ్వమని, పాడి పంటలు ఇవ్వమని మన ఇంటికి వచ్చిన అమ్మని ఆషాఢ మాసంలో మనం వేడుకుంటున్నాం. దాని సందర్భంగా పుట్టింటికి అమ్మొచ్చే, పూజలు చేద్దాము రండి. పుట్టింటికి అమ్మొచ్చే, పూజలు చేద్దాము రండి. కొత్త కుండను తెచ్చి సున్నంతో బూదిచ్చి, కొత్త కుండను తెచ్చి సున్నంతో బూదిచ్చి. పసుపు కుంకుమ తెచ్చి పరమాన్నం వండుకొని, పసుపు కుంకుమ తెచ్చి పరమాన్నం వండుకొని. వేపాకు పువ్వులతో బోనమే పూదిచ్చి, వేపాకు పువ్వులతో బోనమే పూదిచ్చి. అమ్మా బోనమే మీకిత్తుమమ్మో మంకాలి, భోజనమే మాకియ్యవమ్మో మంకాలి. బోనమే మీకిత్తుమమ్మో మంకాలి, భోజనమే మాకియ్యవమ్మో మంకాలి. మంకాలి మంకాలి మాయమ్మో, ఉజ్జయిని మంకాలి నీవేనమ్మా. ఇప్పుడు మీరు పాడిన పాటని ప్రేక్షకులకు ఒకసారి వినిపిస్తాను జలజ గారు. పుట్టలు నీవే మైసమ్మా, నీ భక్తుల పూజలందుకోవమ్మా. ఆషాఢ మాసాన అమ్మవారి జాతర, లష్కర్ బోనాల పండగే సేయగా. ఆషాఢ మాసాన అమ్మవారి జాతర, లష్కర్ బోనాల పండగే సేయగా.
బోనం బోనం బోనాల పండగ భోగా భాగ్యాలనిచ్చే తల్లివి నీవేగా. బోనం బోనం బోనాల పండగ భోగా భాగ్యాలనిచ్చే తల్లివి నీవేగా. అంటే ఈ పాట ఇప్పుడు ఈ సంవత్సరం రాసిందండి? కొత్తగా నేను రాసినటువంటి పాట ఇది. అమ్మవారికి ప్రజలందరికీ నేను అంకితం ఇస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వానికి నేను రాసిన. ఇందాక పాడిన పాట ఎప్పటిది? 2018లో రాసిన నేను ఆ పాట. ఇంతకు ముందు ఇప్పుడు ఈ సంవత్సరం రాసినటువంటి పాట. నాకు అమ్మవారన్నా ప్రకృతి అన్నా నాకు ప్రాణం కాబట్టి నా పాటని ఈ ప్రజలకి ప్రకృతికి అమ్మవారికి అంకితం చేస్తున్నాను. ఒక్కసారి ఆ పాటని ప్రేక్షకులకు అందజేద్దాము. ముల్లో కాలేటి దేవి దుర్గమ్మా మమ్ముల కాపాడే తల్లివి నీవే మాయమ్మ. ఆషాఢ మాసాన అమ్మవారి జాతర లష్కర్ బోనాల పండుగ జయగా. ఆషాఢ మాసాన అమ్మవారి జాతర లష్కర్ బోనాల పండుగ జయగా. బోనం బోనం బోనాల పండుగ బోనం బోనం బోనాల పండుగ భోగ భాగ్యాలనిచ్చే తల్లివి నీవేగా. అరే అరే ఆషాఢ మాసాన అమ్మవారి జాతర లష్కర్ బోనాల పండుగ జయగా. పరమాన్నము అమ్మకు నైవేద్యంగా. అరే అరే ఆషాఢ మాసాన అమ్మవారి జాతర లష్కర్ బోనాల పండుగ జయగా. దేవతలై మా భక్తులు తీర్చంగా. ఉజ్జయిని మహంకాళి జూబ్లీ హిల్స్ పెద్దమ్మా. దేవతలై మా భక్తులు తీర్చంగా. ఉజ్జయిని మహంకాళి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ. లాలు దర్వాజలోన సింహవాహిని బొమ్మ. ఇలవెల్పే నీవమ్మ బల్కంపేట ఎల్లమ్మ. భక్తి శ్రద్ధలతో నీ తొట్టెలనే కడుగువమ్మ. భక్తుల బాధలు తీర్చే తల్లులే మీరమ్మ. అరే అరే ఆషాఢ మాసాన అమ్మవారి జాతర లష్కర్ బోనాల పండుగ జయగా. దేవతలను కొలువంగా సకల జనులు పట్టాలెత్తి పండుగే చెయ్యంగా. సర్కారే సంపురంగ దేవతలను కొలువంగా సకల జనులు పట్టాలెత్తి పండుగే చెయ్యంగా. గంట దీపాల వెలుగు చీకట్లను చీల్చంగా. గండాలను పాపంగా రథమెత్తి వచ్చంగా. అవతారమెత్తి అమ్మ దుష్టుల శిక్షించంగా. జగమంతా సుభిక్షంగా వర్ధిల్లుతుండెనుగా. విన్నారు కదా? ఒక గాయనిగా ఉండటమే మహిళకి ఒక కష్టమైన విషయం. అటువంటిది ఉద్యమ గాయనిగా, ఉద్యమ గీతాల రచయిత్రిగా, అది కూడా ప్రభుత్వంతో కలిసి అడుగు ముందుకేయడం అనేది అది ఒక రకంగా గొప్ప విషయమే. అయితే ఆ విజయం వెనుక ఎలాంటి స్ట్రగుల్స్ ఉన్నాయి, ఎలాంటి ప్రయత్నాలు ఉన్నాయి అనేది జలజ గారిని అడుగుదాం. జలజ గారు మీరేమంటారు? అంటే నేను చిన్నప్పటి నుంచి నాకు పాటలు అంటే ఇష్టము. నేను 3rd క్లాస్ నుంచి ప్రేయర్ చెప్పేదాన్ని. మన గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా. 10th క్లాస్ వరకు నేను పాటలు పాడేదాన్ని. ఫస్ట్ ప్రైజ్ వచ్చేది నాకు.
మామూలుగా వింటూ పాడడం అట్లా మా కుటుంబంలో ఎవరికి లేదు, నేను నేర్చుకున్నాను, నాకు ఇష్టం అని పాడడం. అసలు ఎక్కడ మీ ఊరు మీ నేపథ్యం? నార్సింగి మండలము, మెదక్ జిల్లా మాది. అట్లా పాట ద్వారా ప్రయాణం అవుతూ ఉద్యమంలోకి వెళ్ళినాము. ఉద్యమంలో కూడా పాటలు రాస్తాను. ఉద్యమంలో PDS, POW, అరుణోదయ, ఉన్నత గారితో అందరితో కలిసి గద్దరన్నతో కలిసి పనిచేసిన. అట్లా పాట అంటే నాకు ఇష్టం కాబట్టి ఉద్యమంలోకి వెళ్ళినప్పుడు కూడా నేను పాటలు ప్రేమిస్తూ పాటలు రాస్తూ పాటలు పాడుతూ సాగినటువంటి ప్రయాణము. మహిళగా చాలా సమస్యలు. అంటే జలజ గారు, అప్పుడు వ్యవస్థను నిలదీస్తూ, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని నిలదీస్తూ సాగే ఉద్యమం అది ఒక రకంగా. దాన్ని ప్రజా చైతన్యానికి సంబంధించిన విషయం. అయితే ఇప్పుడు ఇది ప్రజా చైతన్యమే అయినప్పటికీ ప్రభుత్వం, అంటే ఒక రాజ్యం వ్యతిరేకించిన మనిషి రాజ్యంతో కలిసి వెళ్ళడం అనేది అది ఒక ప్రత్యేకమైన విషయం. ఎలా జరిగింది అది? అంటే నేను అప్పుడేమో ప్రజా ఉద్యమంలో భాగమే ప్రభుత్వాన్ని అణగారిన ప్రజల కోసం, వాళ్ళ కష్ట నష్టాల కోసం నిలబడి, వాళ్ళ వైపు అణగారిన వర్గాల వైపు నిలబడి పోరాటం చేయడం జరిగింది. నెక్స్ట్ మద్యపాన ఉద్యమంలో కూడా పాల్గొన్నా. నేను పాటలు పాడిన, ప్రత్యక్ష ఉద్యమాలలో పాల్గొన్నా. అట్లా మహిళల సమస్యల మీద కానీ పాల్గొని అనేక సమస్యలను ప్రత్యక్షంగా నేను పరిష్కారం చేస్తూ ప్రజలతో నడుస్తూ ఉద్యమం చేసిన. తర్వాత తెలంగాణ రాష్ట్రం మధ్యదేశ తెలంగాణ ఉద్యమంలో నా జీవితమే నా తెలంగాణ అన్నంత ధైర్యంతో, ప్రేమతోటి నేను ఉద్యమాన్ని కొనసాగించిన. కంప్లీట్గా నా రాత్రనక పగలనక ఒక పాట గల్లీ నుంచి ఢిల్లీ వరకు నేను ప్రయాణం చేసి పాటని ప్రాణంగా ప్రేమిస్తూ ఒక సైనికురాలిగా కూడా నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో ఫైరింగ్ జరిగినప్పుడు కానీ నేను ఒక సైనికురాల్లాగా విద్యార్థుల్ని కాపాడే విషయంలో చాలా కష్టపడ్డాను. రాత్రి అనక పగలనక తిండి తిప్పలు లేకుండా నా అమ్మని ఎట్లా ప్రేమిస్తానో, నా ఊరిని ఎట్లా ప్రేమిస్తానో, నా రాష్ట్రాన్ని కూడా అట్లా ప్రేమించి నేను పనిచేయడం జరిగింది స్వచ్ఛందంగా. అంటే మనం విమర్శించొద్దు, కాకపోతే కొందరు ఈ ఉద్యమాన్ని వ్యాపారంగా కూడా మలుచుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ నేను స్వచ్ఛందంగా పనిచేయడం జరిగింది. అంటే జలజ గారు, తెలంగాణ ఉద్యమం అనేది అసలు ఒక సమరం లాంటిది. అది నిజంగా ఒక యుద్ధమే. ఆ యుద్ధం లాంటి శాంతియుత యుద్ధం. ఓకే. సకల జనుల యుద్ధం. ఓకే. అంటే ఆ ఉద్యమం జరుగుతున్న సమయంలో మీకంటూ ఏదైనా ఒక ప్రత్యేక అనుభవాలు కానివ్వండి, అంటే పాట అనేది ఎలా జనాల్ని చైతన్యవంతులు చేసింది, మీ అనుభవంలో కొన్ని సందర్భాలు? పాట అంటే తెలంగాణ ఉద్యమంలో జేఏసీలు ఏర్పడి జేఏసీలు సీరియస్గా పనిచేస్తున్న పరిస్థితుల్లో కూడా కొన్ని సందర్భాల్లో నిజామాబాద్ అలాంటి ఏరియాలలో ప్రత్యక్షంగా నేను ఉన్నా కాబట్టి ఇక్కడ నాయకులు ఎవరు ఉండకూడదు. వేదిక మీద పాటనే ఉండాలి, పాటనే పాడాలి. ఆడుదాం దప్పుల్ల దరువేరా, పల్లె తెలంగాణ పాట పాడరా, కోలాటము జడ కొప్పేరా, దూలంటూ అల్వాపై దుంకాడరా. ఆడుదాం బలబల ఆడుదాం, చల్ ఆడుదాం దప్పుల్ల దరువేరా, పల్లె తెలంగాణ పాట పాడరా అంటూ మేము మా పాటకి లక్షలాది మంది ప్రజలు తరలొచ్చి మేము సైతం అంటూ సకల జనులు యుద్ధం చేసింది. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ గారు, నేనైతే సోనియా గాంధీ గారిని చాలా నేను గౌరవిస్తాను, ప్రేమిస్తాను. ఎందుకంటే ఆమె వల్లనే సాధ్యమైంది తెలంగాణ రాష్ట్రం సాధించడము. అమరులు ఎంతో మంది త్యాగం చేసినటువంటి విద్యార్థి అమరవీరులు అందరికీ నేను జోహార్లు అర్పిస్తూ వాళ్ళ త్యాగఫలం ఈరోజు అమ్మ అంటే సోనియమ్మ, తనకి తల్లి లాంటి మనసు ఉంది కాబట్టి ఎన్నో అడ్డంకులు ఎదురైనా కానీ, ఎన్నో అడ్డుపడ్డా కానీ తను కొట్లాడి ఈ రాష్ట్రాన్ని ఇచ్చిందనంటే ఆమె వల్లనే సాధ్యమైంది. ఎన్ని ఉద్యమం గతంలో జరిగినాయి చాలా ఉద్యమాలు, ఎంతో మంది అమలు ఎందుకని సాధ్యం కాలేదు అంటే తల్లికున్న మనస్తత్వం సపరేట్గా ఉంటుంది. అది ప్రకృతికి, తల్లికి, అమ్మకి ఒక అది ఎవరికి రాదు, మనం దాన్ని పోల్చలేము కూడా. అయితే ఇక్కడ ఒక సందర్భపరమైన ఒక ప్రశ్న ఏంటి అని అంటే, తెలంగాణ రావడానికి ఉద్యమం చేసిన ఒక నాయకుడి వెనక మీరున్నారు. తెలంగాణ ఉద్యమానికి ఒక ఆసరా ఊతం ఇచ్చి తెలంగాణని ఇచ్చిన సోనియమ్మ ప్రభుత్వంలోనే ఇప్పుడు మీరున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో. సో ఈ రెండిటి మధ్య మీకు సంబంధించినంత వరకు మీ ప్రయాణం ఎలా ఉంది అనిపిస్తోంది పాటతో? పాటతో అంటే అప్పుడు ప్రజలతోని కలిసి ఉద్యమం చేసి రాష్ట్రం కోసం పనిచేసిన మన రాష్ట్రం వచ్చింది. మన రాష్ట్రాన్ని సుభిక్షంగా కాపాడుకోవాలని చెప్పేసి ప్రభుత్వ పథకాల మీద పాటలు రాయడం జరిగింది. దాంట్లో భాగంగా ఒక మహిళా రచయితగా నేను మా సాంస్కృతిక సారథిలో ఒక మహిళా రచయితగా నేను ప్రయాణం సాగిస్తున్నాను. అందరి మధ్యలో నేను ఒక మహిళా రచయితగా. ఇక నాకుండే ఇబ్బందులు అవన్నీ ఉంటాయి. మహిళ అంటేనే పోరాటం. నేను అమ్మ కడుపులో నుంచి పోరాటం చేసుకుంటూ వచ్చాను. అంటే అమ్మ కడుపులో నుంచి పోరాటం అని అంటే మరి అదేంటి, అది కొంచెం వివరంగా చెప్తారా? అమ్మ కడుపులో అంటే మా కుటుంబంలో 4-5 అప్పటికి అన్నయ్య వాళ్ళు అక్క వచ్చింది, కొందరు చనిపోయింది. తర్వాత అప్పుడు ఆపరేషన్ లేవు, ఇంకా ఆర్థిక పరిస్థితులు, మా కుటుంబంకి జరిగినటువంటి అన్యాయము, అదంతా అమ్మ ఆలోచించి ఏం చేసిందంటే, అదప్పుడు కాయలు దొరుకుతాయి కదా, ఏం కాయలవి, పచ్చగన్నేరా, గన్నేరు కాయల్ని దంచుకొని నేను చనిపోవాలని చెప్పి, అంటే ఆర్థిక భారం ఎక్కువ ఉంది, బతకలేని పరిస్థితి ఉంది, అంటే గర్భం వద్దని 3 నెలలు ఉన్నప్పుడు నేను దంచుకొని, అప్పుడు ఇంకా ఒక 51 years బ్యాక్ మాట్లాడేది, అప్పుడు దంచుకొని తాగింది నేను చచ్చిపోవాలని కడుపులో. అక్కడ నుంచి పోరాటం మొదలైంది నాది. అయితే ఈ విషయంలో నాకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే, నేను చనిపోలేదు, అక్కడ నుంచి పోరాటం చేసుకొని బయటకు వచ్చేసినాను. ఎందుకు అని నేను ఇప్పుడు ఆలోచిస్తే, అమ్మను చూసుకునేది నేనే అని ఆ నేచర్కి తెలుసు, కాబట్టి నన్ను బతికిచ్చిందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మా కుటుంబంలో 4 మేము, 2 అన్నయ్యలు, 1 అక్క. కానీ 15 సంవత్సరాలు అమ్మనే నేను చూసుకున్న అమ్మని. ఒక షుగరు, బీపీ, పెరాలసిస్ వచ్చింది అమ్మకి. ఎలాంటిది ఆశించకుండా అమ్మని ప్రేమించి అమ్మనై నేను అమ్మని చూసుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి అక్కడి నుంచి నా పోరాటం, కడుపులో నుంచే పోరాటం చేస్తాను. అయితే జల్జి గారు, మీరు ఉద్యమ కాలంలో పాడిన పాటకి, ఉద్యమ ప్రభుత్వంలో ఉన్న పాటకి, అండ్ ఇప్పుడు కొంతకాలం, 1 దశాబ్ద కాలం గడిచిన తర్వాత ఈ ప్రభుత్వ పరంగా ప్రజలను చైతన్యపరిచే విధానంలో ఈ 3 స్టేజెస్ని కాస్త వివరంగా మీ పాట తీరులో ఎలాంటి మార్పు వచ్చింది అనేది చెప్పగలుగుతారా? పాట అనంటే అప్పుడు ఏంటంటే, అప్పుడు ప్రజలతో కలిసి నేను స్కూల్లో ఉన్నప్పుడేమో దేశభక్తి పాటలు అవి పాడేదాన్ని, జానపద గీతాలు పాడేదాన్ని. తర్వాత జానపద గీతాలను మన తెలంగాణ జానపద గీతం, మట్టి వాసన ఉన్నటువంటి జానపద గీతానికి ఒక పవర్ ఉంది, ఒక కష్టం ఉంది, ఒక చెమట చుక్కలు ఉన్నది, ఒక త్యాగం ఉంది, ఒక జానపదంలో ఒక శక్తి ఉంది. పాటను పాడుతూ నాట్లేస్తారు, పాటను పాడుతూ దంచుతారు, కలుపులు తీస్తారు. అట్లా పాటతో, జానపదంతో మమేకమైనటువంటి తెలంగాణ రాష్ట్రం. కాబట్టి పాట అంటే నాకు చాలా ప్రాణం. కాబట్టి నేనేం చేసిన, ప్రతి ఊరు తిరిగి రేలా ప్రోగ్రామ్ జరిగేటప్పుడు 4th సిరీస్ విన్నర్ నా స్టూడెంట్ నీలాంబరి. తన కోసం తను ఏమీ తెలియని ఒక జాకోర విలేజ్, నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అమ్మాయి పరిచయం అయింది. ఆమెకు నేర్పించేసి 3 రాష్ట్రాల కాంపిటీషన్ రేలా 4th సిరీస్ లో ఆ అమ్మాయి, నీలాంబరి అమ్మాయిని, నా తెలంగాణ జానపదాన్ని 2 ప్రాంతాలను, రాయలసీమ, కోస్తాలను ఓడిచ్చేసి నా జానపదాన్ని గెలిపించిన ఆమె ద్వారా. రేలా 4th సిరీస్ విన్నర్ నీలాంబరి. అలా ప్రజలకి, పిల్లలకి పాటలు నేర్పించుకుంటూ, ఆ పాటని మన ఉద్యమానికి అన్వయిస్తూ, ఉద్యమానికి ఉపయోగపడే విధంగా ఎంతో మంది పిల్లలకి పాటలు నేర్పించడం జరిగింది. అయితే ఈ 3 దశల్లో మీకు చాలా ఇష్టమైన పాటలు, ఆ 3 దశల్లో ఒక్కొక్క దశలో ఒక్కొక్క పాట చాలా ఇష్టమైన పాట ఉంటుంది కదా, అవి ఒకసారి పాడి వినిపిస్తారా? 3 దశల్లోనంటే నాకు ఇష్టమైన పాట గురించి నాకు ఇష్టం. మన భిక్షపతి రాసినటువంటి పాట, నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరచిపోనమ్మో నా పాటమ్మా, నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరచిపోనమ్మో నా పాటమ్మా, ప్రతి మదిలోన మెదురుతుంటా పాటమ్మా, నా ఎదలోన పదిలంగుంటావో పాటమ్మా, నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరచిపోనమ్మో నా పాటమ్మా అంటూ పాటను ప్రేమిస్తూ, పాటతో ప్రయాణం చేస్తూ, పాటను
పిల్లలకి నేర్పిస్తూ పాటతో ఉద్యమం చేస్తూ రైతుల గురించి కూడా పాట రాయడం జరిగింది. ఈ మధ్య కాలంలో రైతు సలాము చేద్దాము, రైతుకు సాయము చేద్దాము, మట్టిని కాపాడే రైతన్నకు సలాము చేద్దాము, మనము సాయము చేద్దాము అని పాట కూడా రాయడం జరిగింది. అంటే పాట రాయడమే కాదు, జీవితంలో కూడా భూమిని ఆ రైతు జీవితాన్ని కూడా ఆహ్వానించినట్టున్నారు. మీకు సంబంధించిన కొన్ని మనము ఈ సమాజంలో చాలా మందిని చూస్తుంటాము, చెప్తారు వేదికల మీద, కానీ చేతలలో కనిపించదు. కానీ నేను చెప్పిందే చేయాలి. ఒక బుద్ధుడిలాగా, ఒక అంబేద్కర్ లాగా, ఒక సావిత్రిబాయి పులే, వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని నేను మట్టితోటి, ప్రకృతితోటి, పాటతోని ప్రయాణం అవుతా. దాంట్లో భాగంగా నేను వ్యవసాయం చేసుకుంటా. కొంచెం నా కొరకు నేను కొంచెం వ్యవసాయం చేసుకొని పంటలు పండించుకొని భూమి నాకు ఒక్కొక్కసారి ఈ పర్యావరణం పాడైపోతుండే. పంచభూతాలు మనకి అన్ని ఇచ్చినాయి బతకడం కోసం. ప్రకృతి మనకు అన్ని ఇచ్చింది, ఆహారం ఇచ్చింది, గాలి, నీరు, వెలుతురు అన్నీ మనకి ఇచ్చింది బతకడానికి. కానీ ప్రకృతి విధ్వంసం జరుగుతుంది ఇక్కడ. కాబట్టి నాకు చాలా ఏడుపు వస్తుంది. నిజంగా నా తల్లి చచ్చిపోతుందా అన్నంత బాధేస్తుంది. ఇప్పుడు గడ్డి మందు తీయడానికనంటే ఇప్పుడు రైతులకు వ్యవసాయం భారం అయిపోయింది, గిట్టుబాటు ధర లేదు. కాబట్టి వాళ్ళు ప్రత్యామ్నాయం ఏంటి, గడ్డి మందు కొడతారు. దానివల్ల ఏంటి, అనేక రకాలైనటువంటి ఆకుకూరలు చనిపోయినాయి. తోటకూర, కోడి జుట్టు కూర, ఇదేంటి మన వినాయక చవితికి కొనగంటి కూర, వినాయక చవితికి వేస్తాం పులిసంత కూర, ఇవన్నీ కూడా చనిపోయినాయి. ఒక విధ్వంసం ఇది. కాబట్టి నేను అందరికీ ఏం కోరుకుంటా అంటే, మీ ఛానల్ ద్వారా ఏం కోరుకుంటున్నా అంటే, ప్రకృతిని కాపాడుదాం. ఈరోజు వర్షాలు మనకు లేట్ వచ్చినాయి వానాకాలంలో. అయ్యో కాలం పోతుందేమో, ఏమైపోతుంది, రైతులంతా అల్లాడిపోతున్నారు, నీళ్లు లేవు, ప్రజలు ఎట్లా బతకాలి, పక్షులు ఎట్లా బతకాలి, జంతువులు ఎట్లా బతకాలి, నేచర్ని ఎలా కాపాడుకోవాలి, ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది మనకి. దానికి కారణం ప్రకృతి విధ్వంసమే అని నేను అంటాను. కాబట్టి ప్రకృతి మనకి ఏమి ఇచ్చింది, మనం ప్రకృతికి ఏమి ఇవ్వాలి. ఇప్పుడు కుటుంబంలో అన్నదంటే జలజ గారు, అదే ప్రకృతి, అవును, ప్రకృతి మనకేమి ఇచ్చింది, ప్రకృతికి మనం ఏం చేయాలి అని అనడానికి మీ గురించి కొన్ని విజువల్స్ కానీ కొన్ని ఇది కానీ నేను సేకరించి పెట్టాను. ఉద్యమ కెరటం జలజ దగ్గర నుంచి మొదలుకొని నేటి జలజ వరకు ఒక చిన్న క్లిప్స్ వేస్తున్నాను. అది ఒకసారి చూడిన తర్వాత దాని గురించి మనం మాట్లాడుకుందాం. చూశారు కదా, ఒక ఉద్యమ గాయనిగా పరిచయమై మనకు ఆ విజువల్స్లో కొన్ని అవార్డ్స్ తీసుకుంటున్న వ్యక్తిగా కనిపిస్తున్నారు. మళ్ళీ వ్యవసాయ సేద్య అంటే వ్యవసాయ క్షేత్రంలో ఒక కూలీగా, ఒక సేద్యకారులుగా ఆవిడ ఎంతో శ్రమిస్తున్నారు. అసలు ఈ విషయం వెనక ఆవిడని అడుగుదాం. జలజ గారు కలంతో సేద్యం చేశారు, దానికి సంబంధించిన అవార్డులు ఇవన్నీ తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు మట్టితో మమేకమై కలంతో హలంతో నా ప్రయాణం. హలం నాగలి, నాగలితో నా కలంతో ప్రయాణం ఏంటంటే, ఎందుకు అలా ట్రాన్స్ఫార్మ్ అయింది? అలా అంటే ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇది?
అంటే నేను చిన్నప్పటి నుంచి రైతు కుటుంబంలో పుట్టిన కాబట్టి మా నాన్నగారి పేరు హనుమారెడ్డి, మా అమ్మ పేరు సుశీల. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో చెట్లు బాగా పెంచుకునే వాళ్ళం. బావిలో నుంచి నీళ్లు తోడి చెట్లకు వేసేదాన్ని, నేను పోసేదాన్ని. తర్వాత ఇంట్లో కోళ్ళు పెంచడం, తర్వాత వ్యవసాయం చేయడం, అదంతా చిన్నప్పటి నుంచి అలవాటైంది నాకు. కానీ అంటే అప్పుడు ఊర్లో పెరిగి ఊర్లో ఆహారం తిని అదంతా అలవాటైంది. హైదరాబాద్కి వచ్చిన తర్వాత అంత పొల్యూషన్ తర్వాత అరే ఏంటి నేచర్ ఏమైపోతుంది, ఎక్కడ వెళ్తున్నామని చెప్పేసి మళ్ళీ ఊర్లోకి వెళ్ళి అప్పుడప్పుడు వెళ్ళుకుంటూ ఏమైందని చెప్పేసి మళ్ళీ అక్కడ చుట్టుపక్కల రైతుల్ని చూస్తుంటే, వ్యవసాయం అంతా చూస్తుంటే మొత్తం మారిపోయింది. అంటే రైతులకి అసలు ఎన్ని ఇచ్చినా తక్కువే. ఆ రైతులకు నేను పాదాభివందనాలు చేస్తాను. ఎందుకంటే ఒక ఉద్యోగం చేసే వాళ్ళు నెల రాగానే డబ్బులు వస్తాయి. వీళ్ళు పని చేస్తే వీళ్ళకు కూలీలకు పైసలు ఉండవు. ప్రకృతి వైపరీత్యాలు జరిగిందంటే పంట నష్టం జరుగుతుంది. రోడ్డు మీద విత్తనాలు వేసిందంటే తడిసిపోతుంటాయి. ఏదో ఒక రకంగా రైతు నష్టపోతూనే ఉంటాడు తప్ప రైతు అనే వాళ్ళు ఇప్పటికీ సంపాదించిండ్రు, సుఖంగా ఉన్న సంఘటన అనేది లేదు. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం రైతుల కోసం, ఆర్గానిక్ రైతులు ముఖ్యంగా వాళ్ళ గురించి చెప్పాలంటే చాలా ఉంది. వాళ్ళు సేంద్రీయ వ్యవసాయం అనేది నేను కొన్ని ప్రదేశాలకు వెళ్ళి చూస్తుంటా. ఆ పక్కనే అర్జున్ రెడ్డి, సాయి రెడ్డి అని చెప్పి 35 ఎకరాల్లో వేసిండ్రు, లక్షల కోట్లు ఖర్చు పెట్టిండ్రు. నష్టమే, వాళ్ళకంటే ఒక మార్కెట్ లేదు అమ్ముకోవడానికి, ప్రభుత్వం సహకారం లేదు. కాబట్టి వాళ్ళు నేలను కాపాడుతున్నారు, ప్రకృతిని కాపాడుతున్నారు, విష రసాయనాలు వేయట్లేరు, మొత్తం ఆవుల పేడతోని వ్యవసాయం చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి మనం స్పెషల్గా అందరం కలిసి సపోర్ట్ చేయాలి, వాళ్ళని నిలబెట్టుకోవాలి, ప్రకృతిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో నేను వాళ్ళకి సంబంధించినటువంటి అంటే నేచర్ని కాపాడుకోవాలి, ఆహారాన్ని కాపాడుకోవాలి, నీళ్ళను కాపాడుకోవాలి. ఇప్పుడు మనకు రాష్ట్రం వచ్చేసింది, మన పని అయిపోయింది. ప్రభుత్వంలో భాగంగా మన సర్వీస్ పాటలు రాస్తున్నాం. దాంట్లో భాగంగానే మన ప్రకృతిని కూడా కాపాడాలి, ఒక కన్ను అటువైపు కూడా వేయాలి అనే ఉద్దేశంతో పాట కూడా రాయడం జరిగింది. సలాము చేద్దాము రైతుకు సాయము చేద్దాము, మట్టిని కాపాడే రైతన్నకు సలాము చేద్దాము, మనము సాయము చేద్దాము. సేంద్రీయ వ్యవసాయము చేసి అమృత పంటతో ఆకలి తీర్చే సలాము చేద్దాము, రైతుకు సాయము చేద్దాము, మట్టిని కాపాడే రైతన్నకు సలాము చేద్దాము, మనము సాయము చేద్దాము. ఎద్దు యవసము ప్రాణమంటడు, నేల తల్లిన దైవమంటడు, పాత పద్ధతికి ప్రాణం పోస్తాడు, చెమట చుక్కలతో సేద్యం చేస్తాడు. సలాము చేద్దాము, రైతుకు సాయం చేద్దాము, మట్టిని కాపాడే రైతన్నకు సలాము చేద్దాము, మనము సాయము చేద్దాము. పాపం ఎన్ని కష్టాలు ఉంటాయి ఆయనకి. నారు పోసినాము, వర్షం లేదు, ఊర్లన్నీ ఎండిపోయినాయి. అసలు ప్రతి నిమిషం టెన్షన్. అక్కడ మొగులికేసి చూస్తుంటాడు, అబ్బా ఈరోజు మేఘం వచ్చింది, వర్షం వస్తుందా అని. పాపం ఆయన కళ నెరవేరదు, కన్నీళ్ళే మిగిలిపోతాయి. ప్రకృతి మీద ఆధారపడి జీవించే రైతు ఎన్ని కష్టాలున్నా కడుపులో దాచుకుంటాడు. కష్టాలన్నీ కడుపులో దాచి ఇష్టంతో పంటను సాదుకుంటాడు. లాభాల కోసము ఆలోచించడు, ప్రజారోగ్యమే ప్రాణం అంటాడు. సలాము చేద్దాము, రైతుకు సాయము చేద్దాము, మట్టిని కాపాడే రైతన్నకు సలాము చేద్దాము, మనము సాయము చేద్దాము. గడ్డి మందు విష రసాయనాలతో మట్టి ప్రాణము తీయొద్దంటాడు. పశువుల పేడ సేంద్రియ ఎరువుతో నేల తల్లికి జీవం పోస్తాడు. పశువుల పేడ సేంద్రియ ఎరువుతో నేల తల్లికి జీవం పోస్తాడు. సలాము చేద్దాము, రైతుకు సాయం చేద్దాము, మట్టిని కాపాడే రైతన్నకు సలాము చేద్దాము, మనము సాయము చేద్దాము. కరోనా లాంటి పెద్ద పెద్ద విపత్తులు వచ్చినప్పుడు ప్రజలందరూ పిట్టల్లాగా రాలిపోయింది, చనిపోయింది. కానీ ఆహారమే ఔషధం. మనకు ప్రకృతి ఆహారం ఇచ్చింది, ఔషధాలను కూడా ఇచ్చింది. అనేక ఆకుకూరల్లో అనేక దాంట్లో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆ ఔషధాలు వెనకటికి ట్రీట్మెంట్లు ఏమి లేవు. ఏదో కషాయాలు దంచుకొని తినేవాళ్ళు, దెబ్బ తగిలిందా ఒక ఆకు పసరు తీసి పెట్టుకునేవాళ్ళు. కాబట్టి ఈ ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు కూడా
ఈ అనారోగ్యం జరిగినప్పుడు, ఇట్లాంటి కరోనా లాంటి విపత్తులు వచ్చినప్పుడు కూడా ప్రకృతి కాపాడుతుంది. కరోనా విపత్తులు ఎన్ని వచ్చినా ఆహారమే మన ఔషధం అంటాడు. కరోనా విపత్తులు ఎన్ని వచ్చినా ఆహారమే మన ఔషధం అంటాడు. ప్రాణాలను డబ్బు కాపాడదంటాడు, ప్రకృతి వైద్యమే మేలు అంటాడు. సలాము చేద్దాము, రైతుకు సాయం చేద్దాము, మట్టిని కాపాడే రైతన్నకు సలాము చేద్దాము, మనము సాయము చేద్దాము. మనిషి వికృత చేష్టలతోని పర్యావరణం పాడాయనంటాడు. మనిషి వికృత చేష్టలతోని పర్యావరణం పాడాయనంటాడు. ఆరోగ్య ప్రపంచ నిర్మాణానికి ఐక్యంగా ముందుకు సాగాలంటాడు. సలాము చేద్దాము, రైతుకు సాయం చేద్దాము, మట్టిని కాపాడే రైతన్నకు సలాము చేద్దాము, మనము సాయమే చేద్దాము. వ్యవసాయం చేసే రైతులందరికీ పాదాభివందనాలు చేస్తున్నాను. వాళ్ళని కాపాడుకోవాలి, ప్రకృతిని వాళ్ళు కాపాడుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం కూడా ప్రభుత్వం ఆలోచించాలని నేను ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను అదే ప్రశ్న వేయబోతున్నాను అంజలి గారు. అంటే రైతుకి ఎలాంటి సాయం ప్రభుత్వం నుంచి అందితే ఫల సాయం అనేది రైతుకి ఒక సాయంగా అవుతుంది. ఎందుకని అంటే మీరు చెప్తున్నారు, కానీ వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన మాలాంటి వాళ్ళందరికి కూడా ఆ భూమి తల్లి విలువ, రైతు కష్టము ఇవన్నీ కూడా తెలుసు. కానీ మీరు గమనించినంత వరకు, మీరు ఇప్పుడు ఒక రైతుగా, మహిళా రైతుగా కూడా ఒక జీవనాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఏమంటారు, సమాజంలో చైతన్య సేద్యం చేశారు, పాటలతో కలం సేద్యం అన్నారు, హలం సేద్యం చేస్తున్నారు. అయితే ఎవరైతే ఆ క్షేత్రంలో ఉంటారో, ఎవరైతే ఆ కార్యక్రమంలో ఉంటారో వాళ్ళకి మాత్రమే సాధక బాధకాలు కానీ ఏం జరిగితే మనకి ఇది ఉపయోగపడుతుంది అనేది తెలుస్తుంది. అయితే ప్రభుత్వం నుంచి ఒక సామాన్య రైతు ఏం కోరుకుంటున్నాడు, ఎలాంటి సాయం కావాలని కోరుకుంటున్నాడు? ఇప్పుడున్నటువంటి మన ప్రభుత్వము ప్రజలతో మమేకమై ప్రజల సలహాలు తీసుకుంటూ పనిచేస్తున్నటువంటి ప్రభుత్వము. కాబట్టి ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ అనేది ప్రపంచంలో ఎవరు చేయనటువంటి సాహసం. ఇంత ఆర్థిక సంక్షోభం ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం ధైర్యం చేసి ఈ రైతుల కోసం 2 లక్షల రుణమాఫీ చేసినందుకు అది ఛాలెంజ్గా తీసుకొని, ఎంత కష్టకాలం అంటే లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నాం మనం ఇప్పుడు. అయినా కానీ ఎంత కష్ట పరిస్థితిలో ఉన్నాం, జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభం నడుస్తుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా 2 లక్షల రుణమాఫీ ఛాలెంజ్గా తీసుకొని అది ఇప్పుడు 1 లక్ష వరకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అది నేను ప్రభుత్వానికి సలాం చేస్తున్నా, అంత గొప్ప సాహసం చేసిండ్రు. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ కూడా ఆగస్టు వరకు చేస్తా అంటున్నారు. దాంట్లో భాగంగా నేను ప్రభుత్వానికి ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే, సేంద్రియ వ్యవసాయం చేసేటటువంటి రైతులకు ప్రత్యేకమైనటువంటిది వాళ్ళకి ఇప్పుడు 10 acres వాళ్ళకే కట్ ఆఫ్ డేట్, వాళ్ళకే మేము ఇస్తాము రైతు బంధు అనేది చెప్తున్నారు. ఇంతకుముందు వ్యవసాయం చేయని భూములకు కూడా రైతు బంధు ఇచ్చిండ్రు. ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే, సేంద్రియ వ్యవసాయము 20 ఎకరాలు చేయని, 30 ఎకరాలు చేయని, వాళ్ళకి నష్టం తప్ప లాభం ఉండదు. వాళ్ళు ప్రకృతిని సేవ్ చేస్తున్నారు, ప్రజలకు మంచి ఆహారం ఇస్తున్నారు, ప్రకృతిని కాపాడుతున్నారు, నష్టపోతున్నారు. కాబట్టి వాళ్ళు ఎన్ని ఎకరాలు చేసినా కానీ వాళ్ళకు ఇవ్వాలని కోరుకుంటున్నా. నెక్స్ట్ వాళ్ళకి నష్టం తప్ప లాభం లేదు. ఎందుకంటే పూర్తిగా కెమికల్ వ్యవసాయం ఇప్పుడు నడిచేదంతా, యూరియా, అమోనియా, ఫర్టిలైజర్స్ తప్ప. నేను చిన్నప్పుడు మా నాన్న బర్రెలు, ఆవుల పెండ తీసుకుపోయి పొలాల్లో వేసి సేద్యం చేసేవాడు. అప్పుడు ఆరోగ్యం చాలా చక్కగా ఉండేది, ఆహారమే ఔషధం మనకి ఉండేది. ఇప్పుడు తినేదంతా విషయం. ఇప్పుడు కూరగాయలు కొనేసి ఫ్రిడ్జ్లో పెట్టినా, ఎక్కడ పెట్టినా తెల్లారు 2 రోజుల వరకు బూజు వచ్చేస్తుంది. అట్లా కాదు, నేను చేస్తాను వ్యవసాయము. ఆ కూరగాయలు తెచ్చి 15 రోజులు పెట్టినా అది పాడవదు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, వీళ్ళకి అమ్ముకోవడానికి ఒక మార్కెట్, ప్రతి జిల్లాలో ఒక మార్కెట్ ఉంటే అక్కడ వెళ్ళి అమ్ముకుంటారు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆహారం పట్ల, ఎవరైతే శ్రద్ధ ఉంటుందో, ఆరోగ్యం పట్ల ఎవరికైతే అవగాహన ఉంటుందో వాళ్ళు కొనుక్కుంటారు. 10 రూపాయలు ఎక్కించింది కూడా. నాకు ఇప్పుడు కరోనా లాంటి విపత్తులు వచ్చినప్పుడు ఆహారం ఔషధం, మనలో ఇమ్యూనిటీ పెంచుకోవాలి, నిరోధక శక్తిని పెంచుకోవాలి అంటే ప్రకృతి సిద్ధంగా ఉన్నటువంటి ఆహారంలోనే మనకి అవన్నీ దొరుకుతాయి. కాబట్టి వాళ్ళకు ఒక మార్కెట్ ఏర్పాటు చేయాలి. ఈ రైతుకు జీతం లేదండి. జీతం అంటే
పెట్టుబడి రాదు చాలా సందర్భాలలో. అట్లాంటప్పుడు ఈయన చేసిన సేవ వృధానే కదా. అట్లాంటప్పుడు ఆయన జీతం ఎవరిస్తారు? ఆయన ప్రకృతికి జీతగాడు, నేలకు జీతగాడు రైతంటే. ఆ జీతం ఎవరిస్తారు? కాబట్టి ప్రభుత్వం ఆలోచించి వీళ్ళ పట్ల వాళ్ళకు స్పెషల్గా పెన్షన్ ఇవ్వాలి. నేలకు ఒక 5,000 10,000 వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఫ్రీగా సేవ చేస్తారు ప్రకృతికి. కాబట్టి వాళ్ళని కాపాడుకొని, ఈ నేలను కాపాడుకొని, ప్రకృతిని కాపాడుకొని, భావితరాలకు ఒక మంచి వాతావరణాన్ని. ఇప్పుడు మనం ఆస్తులను, మన కుటుంబానికి పిల్లలకి ఆస్తులను సంపాదించి పెడతాం, ప్రకృతిని కూడా సంపాదించాలి. మనం పీల్చే గాలి విషమైపోయింది, నీరు విషమైపోయింది, భూమి విషమైపోయింది, మనుషులు విషమైపోయింది. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనే ఒక పాట గుర్తొస్తుంది నాకు. కాబట్టి అట్లా మనుషులు కూడా మాయమైపోయిండ్రు. జల్జీ గారు, మీరు ఈ మాట అంటుంటే మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనే దీంట్లో ఇప్పుడు మనం మాట్లాడుకుంటోంది ప్రకృతి గురించి మాట్లాడుకుంటున్నాం, భూమాత గురించి మాట్లాడుకుంటున్నాం, ప్రకృతితో మమేకమైన శక్తి స్వరూపిణి అమ్మవారి గురించి మాట్లాడుకుంటూ ఆవిడకి జరిగే ఒక శక్తిని పాటల రూపంలో మాట్లాడుకుంటున్నాం. అయితే మీరు ఐగిరి నందిని అనే ఒక చిన్న పాట బిట్టు పాడతాను. ఆ ఎగిరిన అంటే అమ్మవారికి ఇప్పుడు చేసే బోనాల పండుగకి ప్రకృతికి అనుబంధంగా ఉంటుంది ఈ పండుగ. ఈ ఆషాఢ మాసంలో వర్షాలు కురుస్తుంటాయి, అంటువ్యాధులు వస్తుంటాయి. అమ్మవారు మన ఇంటికి వచ్చి మన పూజలు అందుకొని మనకు ఆశీర్వదించి మనకు ఆరోగ్యాన్ని, ఇప్పుడు వర్షాలు కురిపించి పాడి పంటలను చల్లంగా చూడమని చెప్పి మనం అమ్మవారిని కోరుకుంటాం. ఇది ప్రకృతి పండుగ, ప్రజల పండుగ, గ్రామ దేవతల పండుగ. కాబట్టి అమ్మవారి కోసం, అమ్మవారి అంటే నాకు చాలా ఇష్టం. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనితే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే అంటూ నేను చిన్నప్పుడు స్కూళ్ళలో పాట పాడుకునేదాన్ని. కాబట్టి అంటే మనకి ఇప్పుడు అయితే ఇక్కడ నేను ఈ ప్రశ్న వేయడానికి, ఈ పాట అడగడానికి కారణం ఏంటి అని అంటే, ఇంత శక్తి స్వరూపిణ్ణి మనము ఒళ్ళు గగురు పొడిచేలాగా, ఒక ఉత్తేజం వచ్చేలాగా ఒక గీతంతో మనం అనుకుంటున్న ఈ సమాజంలో, ఈ భారతావనిలో స్త్రీకి ఒక ప్రాధాన్యత ఇచ్చే ఒక దీంట్లో అమ్మని కన్న తల్లిని, శక్తి స్వరూపుల్ని కూడా ఒక భక్తి భావంతో, ఒక పవిత్రమైన దృష్టితో చూసే ఈ నేలలో మీరు అన్నారే మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనే దాంట్లో మాయమైపోతున్నాడమ్మా తండ్రి అనేవాడు అనేది కూడా వస్తుంది. ఎందుకంటే 9 నెలల బిడ్డల దగ్గర నుంచి మొదలుకొని 9 ఏళ్ల పాప, ఇవాళ మనం తెల్లారు లేస్తే మన చుట్టుపక్కల ఎటు చూసినా కూడా ఒక రకమైన వారిపైన, నేను అత్యాచారం అనే ఒక పదం వాడలేకపోతున్నాను, అంటే అంతకు మించిన చర్యలు అవి, చాలా దారుణమైన చర్యలు. సో వీటిపైన మీ స్పందన, అంటే మీ పరిశీలనలో ఒక రచయిత్రిగా, గాయనిగా మీకంటూ ఒక స్పందన ఉంటుంది. మీ నుంచి అలాంటి పాటలు కానీ లేకపోతే ఏమైనా ఉన్నాయా మీరు గమనిస్తే, ఇటువంటి వాటిల్లో ఎలాంటి చైతన్యం తీసుకురావాల్సి ఉంటుంది అనేది మీ వైపు నుంచి? అంటే మహిళ అంటే ఈ సమాజంలో కట్టుబాట్లు, ఆచారాలు, ఇదంతా కూడా మహిళకు పుట్టినప్పటి నుంచే వస్తుంది. ఒక అసమానతలు, ఒక ఆచారాలు అన్నిట్లో మహిళను కట్టిపడేసింది. ఒక స్వేచ్ఛ లేకుండా, ఒక బానిసలాగా, ఒక దేవతగా అట్లా సంబోధిస్తూ వచ్చిండ్రు. ఆ కష్టాలు ఇంకా పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు. మనకి ఎంత చైతన్యమైనా, ఎంత చదువుకున్నా, ఏ స్థాయిలో ఉన్నా మహిళలు అన్ని రంగాల్లో సమానంగా పనిచేస్తున్నారు. కానీ ఆ సమస్యలు పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు. ఉద్యోగం చేసేవాడు కానీ, ఇంట్లో కానీ, గృహహింస కానీ, కొందరు మనుషులు మానవత్వంతో కొంత ఉంది. అంటే జలజ గారు, ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే గృహహింస అయినా భరించొచ్చేమో అనిపించేంత దారుణంగా, ఎందుకంటే మన కళ్ళ ముందు ఉండే బిడ్డలు, పసి బిడ్డల్ని కూడా వదలలేనంత కామదృష్టి, ఒక రకమైన దాన్ని ఏమంటారు, పర్వర్షన్ అంటారు చూసారా, ఇలాంటివి పెచ్చిమిరుతున్న సమయంలో సమాజంలో ఎలాంటి చైతన్యం రావాలి, ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టాలి ఈ విషయంలో? అంటే ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ కూడా, విద్యార్థులు, మేము చిన్నప్పుడు కో ఎడ్యుకేషన్లో చదువుకున్నాము. 10th వరకు మేము మాట్లాడుకునే వాళ్ళం కాదు, గర్ల్స్ బాయ్స్. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఈ ఫోన్లు వచ్చి, యూట్యూబ్లో వచ్చేసి ఈ మత్తుకు అలవాటు పడిపోయి చిన్నప్పుడు చాక్లెట్లలో కూడా డ్రగ్స్ ఇస్తున్నారు.
ఆ మత్తు పదార్థాలకు చిన్నప్పటి నుంచి అలవాటు పడి వ్యాపారం అనేది అసలు విస్తృతంగా, అప్పుడు తెలంగాణ రాకముందు మనకి ఇది లేదు, వచ్చిన తర్వాత అసలు విచ్చలవిడిగా. నాకు ఎంత బాధేస్తుందంటే 6 సంవత్సరాల అమ్మాయి అమ్మ పక్కన పడుకుంటే తీసుకెళ్ళి రేప్ చేసి చంపిన సంఘటనలు ఎంత బాధ అవుతుందంటే నాకు నిజంగా నా బిడ్డలు చనిపోయినంత బాధేస్తుంది నాకు. ఎందుకంటే ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. ఆ పిల్లలు పసి కూనలు, వాళ్ళని ఎట్లా చిరుమాలనిపిస్తుంది అసలు అంటే మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. కాబట్టి ముఖ్యంగా బాధ్యత అనేది తల్లిదండ్రుల పైన ప్రధానంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు పిల్లలు ఎలా పెరుగుతున్నారు, ఏం చేస్తున్నారు, ఫోన్లో ఏం చూస్తున్నారు, బయట ఏం చూస్తున్నారు, 1000 కళ్ళతోని తన పిల్లల్ని కాపాడుకోవాలి. నెక్స్ట్ పాఠశాలల్లో అంటే పాఠశాల ఒక విద్య చెప్పడమే కాదు, వాళ్ళకు ఒక సంస్కారము, ఒక చదువుతో పాటు సంస్కారాన్ని, ఒక డిసిప్లిన్ని, వాళ్ళు ఏం చేస్తున్నారని వాళ్ళు కూడా కొంచెం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చిన్న వయసు నుంచే చాక్లెట్లలో అక్కడక్కడ కొనుకొచ్చుకొని కూడా మత్తు డ్రగ్స్ అనేది, ఊడంబ అనేది, అదంతా కూడా మత్తు పానీయాలు అనేటివి విచ్చలవిడిగా ఇప్పుడు జరుగుతుంది. రోజుకు కొన్ని కోట్ల రూపాయలు, ఈ రోజు కూడా చూసినా 200 కోట్ల రూపాయల మత్తు పట్టుబడ్డటువంటి సందర్భం చాలా బాధాకరము. ప్రభుత్వం ఛాలెంజ్గా తీసుకొని నార్కోటెక్స్ టీంను కూడా పెట్టేసి స్పెషల్గా చాలా పట్టుబడుతున్నది. కాబట్టి మన బిడ్డలను మనం కాపాడుకోవాలి, మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి. రేపటి భవిత వాళ్ళది, రేపటి తెలంగాణ వాళ్ళది, రేపటి దేశం వాళ్ళది, రేపు దేశ పౌరులు వాళ్ళు. కాబట్టి వాళ్ళందరికీ విద్యార్థులకి నేను రిక్వెస్ట్ చేసేది, అమ్మగా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ జీవితాన్ని మీరు పాడు చేసుకుంటున్నారు. జల్సాల కోసం మనం గొప్ప కుటుంబాలు ఉన్నాయనుకోండి, జల్సాల కోసం వాళ్ళకి అన్ని డబ్బులు ఇస్తుంటారు, వాళ్ళపై జల్సాలు చేస్తారు, దానికి బానిస అయిపోతారు. రేపు వాళ్ళు ఎందుకు పనికి రాకుండా పోతున్నటువంటి సందర్భం. మనం ఎంత ప్రేమగా పిల్లల్ని సాదుకుంటామో అంతే ప్రేమతోటి, అంతే శ్రద్ధతోటి, అంతే బాధ్యతతోటి పిల్లల్ని రక్షించుకోవాల్సిన. ఇప్పుడు ఇంకా క్లిష్టంగా ఉంది, ఎక్కడ ఏం జరుగుతుందో తెలియట్లేదు, ఎక్కడ దేనికి అలవాటు పడుతుందో తెలియట్లేదు. చాక్లెట్లలో, సిగరెట్లలో మత్తు పానీయాలు అనేటివి స్కూళ్ళలో సప్లై అవుతున్నాయి, హాస్టల్స్లలో సప్లై అవుతున్నాయి. కాబట్టి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి, కాలేజీ యాజమాన్యం వాళ్ళు కావచ్చు, కానీ ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకొని పిల్లల్ని సన్మార్గంలో నడిపించేసి రేపటి పౌరులుగా తీర్చిదిద్దాలనేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. యువతను చైతన్యపరిచే గీతాలు ఏమైనా మీరు రచించారా, లేదా ఏదైనా పాడి ఉన్నారా ఇది వరకు? ఏదన్నా ఉంటే కనీసం ఈ సమయంలో ఒక చిన్న చైతన్యవంతమైన చర్య కోసం. యువతను చైతన్యవంతం చేసే గీతాలంటే ఈ మధ్య నేనేం పాడలేదు. ఈ మధ్య రాయాలనుకుంటున్నా, సీరియస్గా ఆలోచిస్తున్నా, నేను రాయాలి. చాలా బాధేస్తుంది. అంటే ఒక రచయితకి బాధ ఉన్నప్పుడే పాట వస్తుంటుంది, అట్లా బర్నింగ్ చాలా బాధ ఉంది నాకు. నేను త్వరలోనే మత్తు పదార్థాలపైన కూడా పాట రాస్తాను. రాసేసి ప్రజలకు నా జీవితం అంతా ప్రకృతి కోసం, ప్రజల కోసం, పాట కోసం అంకితం చేయాలనేది నా చిరకాల వాంఛ. మీరందరూ ఈ ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్రజలందరూ, నేను ప్రజల మనిషిని, ప్రజల పాటని, ప్రకృతి మనిషిని, కాబట్టి మీ అందరి ఆశీర్వాదంతో నా కళ నెరవేరాలని కోరుకుంటున్నాను. ఇవాళ మన ఇంటర్వ్యూని ముగించిపోయే ముందు ఒక మంచి స్ఫూర్తివంతమైన ఒక గీతంతో ముగిస్తారా జలజ గారు? ఇప్పుడు ఆషాఢ మాసం జరుగుతుంది కాబట్టి మళ్ళీ ఒకసారి అమ్మలను తలుచుకుందాం. ఆషాఢ మాసం వచ్చే, అమ్మవారి జాతర వచ్చే, తొలకరి జల్లులొచ్చే, పుడమి తల్లి పులకరించే, మమ్ములను సల్లగా చూడమ్మో మంకాలి, పాడి పంటలనియవమ్మో మంకాలి, మంకాలి మంకాలి మా తల్లి, సల్లంగా చూడవే మా తల్లి. కట్టామై సమ్మ తల్లి, నల్లా పోచమ్మ తల్లి, అమ్మా కట్టామై సమ్మ తల్లి, నల్లా పోచమ్మ తల్లి, మంకాలి ఎల్లమ్మ ఆరేమై సమ్మ తల్లి, పెద్దమ్మ మా తల్లి, గండి మైసమ్మ తల్లి, బంగారు మా తల్లి, బల్కంపేటెల్లమ్మ, వీరావనితలు మీరేనమ్మో మంకాలి, గ్రామ దేవతలు మీరమ్మో మంకాలి, మంకాలి మంకాలి మా తల్లో, ఉజ్జయిని మంకాలి మా తల్లి. ఆషాఢ మాసం వచ్చే, అమ్మవారి జాతర వచ్చే, తొలకరి జల్లులొచ్చి, పుడమి తల్లి పులకరించే, మమ్ములను సల్లగా చూడమ్మో మంకాలి, పాడి పంటలనియవమ్మో మంకాలి, పాడి పంటలనియవమ్మో మంకాలి. ధన్యవాదాలు జలజ గారు.
సో ఈ రోజున చాలా మంచి ఒక సంగీతంతో, ఒక గీతాలతో అమ్మవారికి సంబంధించిన శక్తిని మనం గుర్తు చేసుకుంటూనే జలజ గారి ద్వారా కొన్ని చైతన్యవంతమైన మాటలను విన్నాము. మళ్ళీ మరో ప్రత్యేకమైన వ్యక్తితో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. కుంకుమ పసుపుతోని పట్టాలే వేయంగా, కొబ్బరికాయలు కొట్టి నిమ్మ దండలేయంగా. కుంకుమ పసుపుతోని పట్టాలే వేయంగా, కొబ్బరికాయలు కొట్టి నిమ్మ దండలేయంగా. మైసాచి గుక్కిలంత సామ్రాణి వేయంగా, కోడి పుంజులు మేకపోతులు మొక్కులనే తీర్చంగా. రంగమెక్కిన తల్లి భవిష్యవాణి పలుకంగా, పాడి పంటలు నిండుగా భక్తుల దీవించెనుగా.